రక్షబండ కార్యక్రమానికి పట్టుమల్లి మండలం నుంచి ఇన్ని వేల మంది అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళు ఒకరిగా మీ అందరి అభిమానం పొందుతున్న అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మా మీద నమ్మకంతో ఇంతమంది వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఈ మండలంలో 741 మంది అక్క చెల్లెళ్ళకి, అమ్మలకి, పెద్దలకి, అంటే పోయిన రక్షబండలో మాకు పెన్షన్ లేదు, మాకు పెన్షన్ కాంగ్రెస్ పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజున పెన్షన్ శాంక్షన్ అయింది. ఈ మండలంలో మీ 341 మందితో కలుపుకుంటే 4040 మందికి ప్రతి నెల 200 రూపాయలు, 500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఈనాటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇస్తున్నారు అని చెప్పేసి గర్వంగా, సగర్వంగా చెప్తున్నారు. 341 మంది అక్క చెల్లెళ్ళు, అమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు పెన్షన్ కోసం వచ్చిన వాళ్ళు చేతులు ఒక్కసారి పైకెత్తని చెప్తా ఉన్నా. ఉంది ఎవరిస్తున్నారు? ఏ పార్టీ ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీ. మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ప్రతి నెల క్రమం తప్పకుండా మొట్టమొదటిసారిగా మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే పోయిన రక్షబండలో 741 మంది మాకు రేషన్ కార్డు లేదు, మాకు పెళ్ళయింది, మేము మా తండ్రి నుంచి వేరుపడ్డాం అని చెప్పేసి, లేకపోతే కార్డు లేని వాళ్ళు కార్డు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే ఈ మండలంలో జనాభా ఎంతో తెలియదు కానీ 13,344 కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీని ఈనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నాను. 741 మంది తెల్ల కార్డు కావాలి అని చెప్పేసి వచ్చారు. వాళ్ళకి శాంక్షన్ ఇస్తున్నాం. ఈ రోజు నుంచి మీరు సాధిస్తాం. 741 మంది ఎవరో చేతులు పైకెత్తమని చెప్తాం. ఏ పార్టీ ఇస్తుంది? గర్వంగా ఉంది, స్వయంగా ఉంది. నిలబెడతారు, సాధించుకుంటారు ప్రజలు. కొంతమంది ఉంటారు ప్రభుత్వం 9 సంవత్సరాలు పరిపాలన చేశారు, కానీ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఈ రోజు మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి దొంగ నాటకాలు అంటూ ఉన్నారు, దొంగ మాటలు చెప్తా ఉన్నారు. ఎవరో తెలుసు మీకు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం ఆ రాక 2 రూపాయల కిలో బియ్యాన్ని ఎంత చేశారు? ఇప్పుడు మనగా ఎవరో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 2 రూపాయల బియ్యాన్ని ఎంత చేశాడు? 3.5 చేశాడు. ఆ 3.5ని 5 బ్రహ్మలా చేశాడు. మనందరి గుండెల్లో చిరస్మరణీయుడు, ఎప్పుడు ఆదర్శవంతంగా ఉండే ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే 5 రూపాయలు ఎంత చేశాం? 2 రూపాయలు చేశాం. ఆ మహనీయుల ఆదర్శాలతో పనిచేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈనాటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2 రూపాయల బియ్యాన్ని ఎంత చేశారు?
చేశాం. రైతాంగం పడే బాధల కోసం రైతాంగాన్ని ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈనాటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రైతాంగం కోసం లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి ఈనాడు నుంచే మొదలుపెట్టాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ పనులు చేసే పార్టీ, పేదల పార్టీ. ఈ రోజు అక్క చెల్లెళ్ళు అమ్మాయి కోసం మొన్న చెప్పాం, మళ్ళా చెప్తా ఉన్నాను. వర్కర్ గ్రూపుల్లో ఉన్నారు, కోట్లాది రూపాయలు రుణాలు ఇస్తూ ఉన్నాం. ఎవరు అడగదు. అయినా కానీ అక్క చెల్లెలు ఏం చేస్తా ఉన్నారు? ఈ రుణాలు సాక శ్రేణా దగ్గరకు 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీని కట్టే పరిస్థితి. దాని గురించి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశాడు. స్త్రీ నిధి బ్యాంకు పెట్టాలి, అక్క చెల్లెలకు ఈ శ్రేణా దగ్గరికి ఉండమా వడ్డీ పెట్టాలి, ఇక్కడికి వెళ్లకుండా ఉండడం కోసం ప్రతి మండలానికి 1 కోటి రూపాయలు అంటే ఈ రాష్ట్రంలో 1000 కోట్లతో బ్యాంకు పెట్టాలి అని ఆలోచన చేసి మాతో మాట్లాడాడు. 500 కోట్లు కాదు, ఆంధ్రప్రదేశ్ లో అక్క చెల్లెలు మన పార్టీకి సంపూర్ణమైన వినాయకులు ఇచ్చారు. 1000 కోట్లతో బ్యాంకు పెట్టు అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి మన ముఖ్యమంత్రి. అదే తరువుగా శ్రీనిధి బ్యాంకు 1000 కోట్లతో పెట్టుకున్నాడు. ఇవన్నీ మన కోసం. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తున్నాం. పోయిన వర్షం మనము రేషన్ కార్డు ఇస్తా ఉన్నాము, ఈ రోజు ఇస్తూ ఉన్నాం. 1,32,775 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి మీకు సభాముఖంగా తెలుసుకుంటున్నాను. అలాగే ఇన్సూరెన్స్ రైతులు చాలా మంది ఉన్నారు. ఇన్సూరెన్స్ అనే మాట వింటే కానీ ఎప్పుడూ కూడా వచ్చిన దాఖలా లేవు. ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాను, మన పెడన నియోజకవర్గం కొట్టడానికి జిల్లాలో 102 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తే మన పెడల నియోజకవర్గానికి 17,82,9,394 రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని చెప్తా ఉన్నాను. ఇవన్నీ మీకోసం. ఇన్ని పథకాలు, ఇన్ని కార్యక్రమాలు పేద ప్రజలకు ఐక్యవాదులు అంటే ఆంధ్రప్రదేశ్ ని ఇదే విధంగా ఉంటుంది, చేసొద్దు ముఖం చేయొద్దని చెప్పేసి గంటాపరంగా చెప్పే వారిని నేను సమైక్యవాదిని. కొంతమంది ఉన్నారు, కొంతమంది ప్రభుత్వం ఉన్నారు. తెలంగాణలో కాలు పెడతాడు, ఆంధ్రప్రదేశ్ లో వర్గాలు పెడతాడు. 2 ప్రజలు వాది. ఎవరా వాది? ఎవరా వాది తెలుసుకోవాలి మీరు. తెలుసా? తెలంగాణ ఇచ్చిన పర్లేదన్నాడు వాది. కమాండ్ సార్ అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో వ్యతిరేకం చేస్తే ఆయన వారసత్వం అని చెప్పేసి కొంతమంది బయలుదేరి తెలంగాణ ఇచ్చినా పర్లేదు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి వెన్నుపడుతూ పడిచిన, తూర్పు పడిచిన వాళ్ళక ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఓటు అడిగే హక్కు ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు లేదు, ఆ పార్టీ అని చెప్పుకునే వాళ్ళకి కూడా ఓటు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీని మాత్రమే ధైర్యంగా గుండె మీద చేసుకుని మేము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని సమైక్యంగా ఉంచుతున్నాము, మాకు ఓటు వేయండి అని చెప్పేసి ఇలా తీసి మిమ్మల్ని ఓటు అడిగి ఓటు వేయించుకునే హక్కు మాత్రమే మా కాంగ్రెస్ పార్టీ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అమృత్ సోని అమ్ముతుందని చెప్పి చెప్తా ఉన్నాను. పనులు చేస్తున్నాం, సమైక్యవాదాన్ని నిలబెట్టాం. మేము ఎప్పుడు కూడా 2 కాల సిద్ధాంతంతో, 2 నాలుగుల బలంతో చంద్రబాబు లాగా అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే ఈ మధ్య తిరిగి ములపల్లి గ్రామంలో 44 పెన్షన్లు వచ్చినాయి. సోమేశ్వరకి వికలాంగులు ప్రతి నెల 500 రూపాయలు అందిస్తున్నారు.